గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో మనకు వచ్చేసి 24,847 దగ్గర మనకు మార్కెట్ అనేది నేను క్లోజ్ అయినట్లు చూస్తున్నాము. ఒకసారి గిఫ్ట్ నిఫ్టీ లెవెల్స్ ఒకసారి చూద్దామండి. ఇక్కడ మనం చూసినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి 24,938. సో ఆల్మోస్ట్ మనకు కొంత ఒక 70-80 పాయింట్స్ అప్లో అనేది చూపిస్తుంది. కాకపోతే మార్కెట్ అనేది కొంత వాలటిలిటీ అనేది ఈరోజు కూడా ఉండొచ్చు అన్నట్లు కనిపిస్తుంది. నాకు ఏదేమైనా ఈరోజు కొంత మార్కెట్లో ఒక రేంజ్ స్మాల్ రేంజ్లోనే ఉండొచ్చు అన్నట్లు కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ బ్యాంక్ నిఫ్టీ కాబట్టి, సో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి కొంత బ్యాంక్ నిఫ్టీ మనకు ప్రాఫిట్ బుకింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు చూసినట్లయితే మనకి యుఎస్ మార్కెట్స్లో విపరీతమైన కరెక్షన్ అయితే మనం చూస్తున్నాం. సో నాస్డాక్ ఐటీ ఇండెక్స్ 1.28%, ఎస్ఎన్పి 0.50%, డౌ జోన్స్ 0.31% మనకి డౌన్లో ట్రేడ్ అయినాయి, క్లోజ్ అయినాయి. సో ఈ రోజు ఎలా లెవెల్స్ ఉండొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. సో మనకి ఆప్షన్ చైన్ డేటా యాజ్ యూజువల్గా మనం చూసినట్లే సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి 24,840 లెవెల్స్కి మనకి డౌన్గా ఇది కనుక మనకి ఒకసారి క్లోజ్ అయితే మాత్రం, సో ఇది కనుక మనకి ఒకసారి క్లోజ్ అయితే మాత్రం ఈ లెవెల్ దగ్గర, సో ఇక్కడ చూడండి 24,000 ఏ లెవెల్ అయితే మనకి ఎగ్జాక్ట్ సపోర్ట్ అనేది ఉంది. ఈ లెవెల్ దగ్గర ఎప్పుడైతే మనకి బ్రేక్ వస్తుందో ఆటోమేటిక్గా మనకి 24,756 దాకా వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ చూసినట్లయితే 24,700 మనకి రౌండ్ ఫిగర్ దాకా కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. 100 పాయింట్స్, మోర్ దాన్ 100 పాయింట్స్. సో మనకి ఒక స్మాల్ రేంజ్ అయితే ఇక్కడ చూస్తున్నాము. ఈరోజు నాకు మార్కెట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే కనపడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మోస్ట్లీ నేను ఒకవేళ అప్ సైడ్ మూమెంట్ వెళ్ళాలంటే మాత్రం నాకు ఈ 24,000 అప్ సైడ్ మూమెంట్ వెళ్ళాలంటే మాత్రం ఈ 24,900 లెవెల్స్ అయితే నేను తీసుకుంటున్నాను. సో దీని అబోవే నేను అప్ సైడ్ అనేది సిఈ అనేది బై చేస్తాను. 24,900 అబోవే నేను సిఈ బై చేస్తాను. కాకపోతే మోస్ట్లీ మార్కెట్ మనకి మంచి కరెక్షన్ అయితే ఈరోజు ఉండొచ్చు అన్నట్లుగా మనం గ్లోబల్ మార్కెట్స్ అనేది చూస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ మనకి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కాబట్టి, సో మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఎలా అనేది ఒకసారి మనం ఇక్కడ ప్లాన్ చేద్దాం. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఎలా అనేది మనం ఇక్కడ ఒకసారి ప్లాన్ చేద్దాము. మనకి ప్రస్తుతం 51,426, సో 51,500 డౌన్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ మోస్ట్లీ నాకు ఇక్కడ ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ వచ్చేసి సో 51,300 బిలో మేజర్ నాకు సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ టార్గెట్ మనకి డైరెక్ట్గా నాకు ఈరోజు వచ్చేసి 50,800 లెవెల్స్ అయితే కనిపిస్తుంది. సో 50,800 లెవెల్స్ నాకు డౌన్ సైడ్ అయితే కనిపిస్తుంది. నాకు వన్స్ ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అవుతూ ఉంటే మాత్రం నేను సెల్లింగ్ సైడ్కి వెళ్తాను బ్యాంక్ నిఫ్టీ. ఓకే, బ్యాంక్ నిఫ్టీ నేను సెల్లింగ్ సైడ్కి వెళ్తాను. 50,800 లెవెల్స్ దాకా నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో మనం ఏదైనా కొన్ని స్టాక్స్ మనం రికమెండ్ చేసి మంచిగానే వర్కౌట్ అవుతున్నాయండి. ఏదైనా లెవెల్స్ ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఏదైనా మీకు క్వైరీస్ ఉన్నా మన కామెంట్ సెక్షన్లో, వీడియో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.